హాయ్ నమస్తే తెలుగు కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు బిస్కెట్స్ చేయబోతున్నాను. మా పిల్లలు స్నాక్స్ కోసం బిస్కెట్స్ చేయమని అడిగారు. నేనైతే ఇంట్లోనే రెడీ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కావాల్సినంత పిండి వేసుకోవాలి. మైదా పిండితో అయితే బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి కాబట్టి మైదా పిండితో చేయాలి. చక్కెర మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మూడు గుడ్లను తీసుకొని చేయాలా కలుపుకోవాలి. కావలసిన పిండి తీసుకున్నాం కదా, కొన్ని పాలు వేసుకోవాలి. గుడ్లను బాగా కలిపి పెట్టుకోవాలి. ఉండలుగా లేకుండా స్మూత్గా అయ్యే వరకు అనాలి. కలిపి పెట్టిన గుడ్లను దీంట్లో వేసుకోవాలి. పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ముద్దగా అయ్యేంత వరకు కలిపి పెట్టుకోవాలి. పిండి కలపడం అయితే అయిపోయింది. చపాతీలాగా పెద్దగా చేసుకోవాలి. చాకుతో బాక్సుల్లా కట్ చేసుకోవాలి. మీరు కూడా ఇలా చేయండి, బాగుంటాయి. ఇవైతే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొనిచ్చే బిస్కెట్స్ కన్నా ఇవి చాలా బెటర్. సో తప్పకుండా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. మీ సపోర్ట్తో మరి కొన్ని వీడియోస్ ఇలాంటివి చాలా చేస్తాను. కట్ చేసి పెట్టుకున్న నూనెలో వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. బాగుంటాయి. నేనైతే కట్ చేసి పెట్టినవి అన్నీ వేసేసాను. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఇలా గోల్డ్ కలర్ అయితే వచ్చేసాయి. తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, ఇలా చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. నేను ఇంకా కొన్ని చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా నూనెలో వేసి ఇలాగే బ్రౌన్ కలర్ వచ్చే కాలనివ్వాలి.
మంట అయితే చాలా మండుతుంది కాబట్టి తొందరగా త్వరగా కాలుతున్నవి. నేను చేసే ఈ బిస్కెట్స్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.